ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలోని స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. గత వారం మనం లేయాను గూర్చి ధ్యానం చేస్తాం. ఈ వారం రాహేలును గూర్చి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆది కాండము 29వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూస్తే, లాబానుకిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై యుండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే, అబ్రహాము షారాల కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు రెబ్కాల కుమారుడు మనం యాకోబు భార్య అయినటువంటి రాహేలు గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే అబ్రహాము షారాల కుమారుడు ఇస్సాకు అయినటువంటి ఇస్సాకునకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి వాని పేరు ఏసావు, రెండవ వాని పేరు యాకోబు. వీరిద్దరు కూడా ట్విన్స్. అయితే ఒకడు వేటాడుటయందు నేర్పరితనం కలిగినటువంటి వాడు, రెండో వాడు సాధువుగా ఇంటిలోనే తల్లి యొద్ద నివసిస్తుండేటువంటి వాడుగా యాకోబుని మనం చూస్తూ ఉన్నాం. అయితే యాషావు దీవెనను దొంగిలించుటను బట్టి అతను తన మీద పగబట్టాడు. యాకోబు మీద పగబట్టి అతన్ని చంపజూచినప్పుడు, నేను నా కుమారులను పోగొట్టుకోవటం ఎందుకని చెప్పి వారిద్దరూ కొట్టుకుని చనిపోవటం కంటే నీవు నా సహోదరుడైనటువంటి లాబాను యొద్ద ఉండు అని చెప్పి అక్కడికి పంపడానికి ప్రయత్నం చేస్తుంది. రిబ్కా యొక్క సహోదరుడైనటువంటి లాబాను, అతడు హారానులో ఉన్నటువంటి పద్దనరాములో నివసిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి, నాయన నీవు నా సహోదరుడైనటువంటి లాబాను యొద్ద నివసించి అక్కడ వారి కుమార్తెలలో ఒక ఆమెను వివాహం చేసుకొని చెప్పి తల్లిదండ్రుల సెలవు చొప్పున అతడు పద్దనరాముకు బయలుదేరతాడు. పద్దనరాముకు బయలుదేరినటువంటి యాకోబు పొలంలో ఉన్నటువంటి బావి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఊరి వారితో మాట్లాడతాడు. అయ్యా, మీరు ఎక్కడి వారు అని వారిని ప్రశ్నిస్తాడు. వారు చెప్తారు, అయ్యా మేము హారాను వారము అని చెప్పినప్పుడు, అయ్యా అయితే ఇక్కడ నాహోరు సహోదరుడగు లాబాను క్షేమంగా ఉన్నాడా అనేటువంటి విషయాన్ని వారిని అడుగుతాడు. ఆయన క్షేమంగా ఉన్నాడు, అతని కుమార్తె మందను తీసుకుని వస్తుంది అని చెప్పినప్పుడు అతడు అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు వీరితో మాట్లాడుతుండగానే ఆ కుమార్తె గొర్రెలను తోలుకొని అక్కడికి వస్తుంది. తన తండ్రి మందను మేపడానికి అక్కడికి వచ్చినప్పుడు నీళ్లు పెట్టడానికి ఆ యొక్క బావి పైన ఒక మూత పొర్లించబడి ఉంటుంది, ఒక రాతి. ఆ రాతిని యాకోబు, ఇది నా మేనమామ అయినటువంటి లాబాను యొక్క మంద కనుక దానికి నీళ్లు పెట్టాలని చెప్పి అతడు ఆ యొక్క రాతిని పొర్లించి వాటికి నీరు పెట్టిన తర్వాత, నేను మీ యొక్క తండ్రి యొక్క బంధువుడను అని రాహేలుతో చెప్పినప్పుడు రాహేలును అతడు పట్టుకుని ఏడుస్తాడు. ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు. బెర్షెబా నుండి ప్రయాణం చేసి అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత తన యొక్క బంధువులను కనుగొన్నాడు. కనుగొన్నప్పుడు దుఃఖం పొంగుకొచ్చింది. అతడు ఆమెను కౌగిలించుకుని ఏడ్చి ఈ విషయాలు ఎప్పుడైతే చెప్పాడో, నేను నీ తండ్రి బంధువుడనని చెప్పగానే వెంటనే అతనిని తన తండ్రి ఇంటికి తోడుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాహేలుని గురించి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. రాహేలులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం మనం చూస్తే, రాహేలు తన తండ్రి మందను మేపుచున్నది. ప్రియులారా, ఈ రాహేలు సోమరిగా లేదు, తండ్రికి సహాయం చేస్తూ ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఒక ఆమె పేరేమో లేయా. ఆమె జబ్బు కండ్లు గలది గనక ఆమె ఇంటికే పరిమితమైంది. ఇప్పుడు చిన్న కుమార్తె గారాబంగా ఉండాలి, కానీ తన తండ్రికి సహాయం చేస్తూ పనులన్నిటిలో కూడా ఆమె మగవాళ్ళు చేయవలసినటువంటి ఆ పనిని నేను చేస్తానని తండ్రికి సహాయపడుతుంది. చూడండి, ఈనాడు అనేక మంది తండ్రికి సహకారులుగాను తల్లికి సహకారులుగాను వారు ఉండలేకపోతూ ఉన్నారు. వారు తల్లిదండ్రులకు సహాయం చేయకపోగా పిల్లలకు తల్లిదండ్రులే చేయవలసి వస్తుంది. అన్ని విషయాల్లో కూడా వారు కాలేజీకి వెళ్తున్నప్పుడు లంచ్ బాక్సు, అలాగే వారి యొక్క బుక్స్ బ్యాగ్, ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి ఆ యొక్క ఆటో వరకు కానీ స్కూల్ బస్సు వరకు కానీ వీళ్ళకి ఒకటొకటి మర్చిపోయి వెళ్ళిపోతుంటే మరలా వాటిని తీసుకొని, అమ్మ ఇవి మర్చిపోయామని చెప్పి ఇవ్వవలసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి తన తండ్రికి ఎంతో సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం కష్టపడాలి, పని చేయాలి. కష్టపడి యవనస్తులైనటువంటి వారు కష్టపడి చక్కగా చదువుకోవాలి. అంత మాత్రమే కాదు, మీ యొక్క తల్లికి తండ్రికి
సహాయం చేస్తుండాలి వారి పనుల్లో. ఎప్పుడైతే ఈ రీతిగా మనం ఉంటామో అన్ని విషయాల్లో దేవుని యొక్క కృపను మనం పొందుకోగలుగుతాం. ఈమె తన తండ్రికి ఎంతగానో సహాయపడుతూ ఉంది. తన తండ్రి మందను మేపుతుంది. చిన్న కుమార్తె గనుక అల్లారుముద్దుగా గారాబంగా పెరగాలి. కానీ తన తండ్రి పనులన్నిటిలో కూడా ఆమె సహాయం చేసేటువంటి ఆమెగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. రాహేలును మాటకు గొర్రె పిల్ల అని అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమె పేరుకు తగినట్లుగానే గొర్రె ఏ రీతిగా సాధువుగా ఉంటుందో ఆమె జీవితం కూడా సాధుత్వంగానే ఉంది. తన మందను మేపుతుంది, బాధ్యతను తీసుకుంది. తండ్రి పనంతటి బాధ్యతను ఆమె తీసుకొని పని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కష్టపడి పని చేసేటువంటి తత్వము కలిగినటువంటి ఆమెను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలన్నడూ కూడా సోమరిగా ఉండడానికి వీల్లేదు. మనం చూస్తాము హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అనేటువంటి మాటను దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. అలాగే దేవుని బిడ్డలు చురుకుగా ఉండాలి. వారు కుమారులైనా కుమార్తెలైనా చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. సోమరులైన దేవుడు ఎన్నడూ వాడుకోడు ప్రియులారా. ఈమెను గూర్చి మనం చూస్తున్నప్పుడు ఆమె తన తండ్రి పనులన్నిటిలో కూడా బాధ్యతగా ఉండి తండ్రికి సహాయపడే స్త్రీగా ఆమె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఈమెలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం చూస్తే రాహేలు సౌందర్యవతి అని మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆమె రూపసియు సుందరియు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. సుందరవతిగా ఉంది, అలాగే రూపస్సిగా ఉంది. ఆమె చూడటానికి చాలా చక్కని రూపం కలిగి ఉంది. ఆమె శారీరకంగా అందాన్ని కలిగి ఉంది. మనం అలా చూడగానే చాలా అందంగా కనబడతా ఉంది. బావి దగ్గర ఆమెను చూచినప్పుడు అతడు ఈమెని నేను వివాహం చేసుకోవాలని అతడు మనసులో ఇష్టపడ్డాడు, ఆమెను ప్రేమించాడు. యాకోబు తన మామ యొద్దకు తోడుకొని వచ్చినప్పుడు, అయ్యా నేను మీ యొక్క సహోదరి కుమారుడను అని చెప్పి నా తల్లిగారు ఇక్కడికి పంపించింది అని చెప్పినప్పుడు, సరే నాయనా నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే నివసించు, ఈ మందను మేపుతున్నప్పుడు నీవు ఊరకనే మేపడం ఎందుకు, నీకు జీతాన్ని ఇస్తానని చెప్పి అతడు చెప్తాడు. చెప్పిన తర్వాత నేను ఈమెను వివాహం చేసుకుంటాను, ఎందుకంటే ఆమెనే ఆ బావి దగ్గర అతడు చూచాడు. ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు అలాగే అని చెప్పి అతడు ఏం చేస్తాడంటే, ఈమె కొరకు నువ్వు 7 సంవత్సరాలు కొలువు చెయ్యి అని చెప్తాడు. 7 సంవత్సరాలు అతడు అతని దగ్గర పని చేస్తాడు. పని చేసిన తర్వాత 7 సంవత్సరాలు గడువు అయిపోయింది కాబట్టి నాకు తననిచ్చి వివాహం చెయ్యి అని చెప్పినప్పుడు ఆమెను వివాహం చేయకుండా తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఊరి పెద్దలందరినీ పిలుస్తాడు, భోజనాలు పెడతాడు, చక్కని విందు చేసి ఆ రాత్రి ఆ యొక్క విందు అయిన తర్వాత తన పెద్ద కుమార్తెనిచ్చి అతడు వివాహం చేస్తాడు. పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేసిన సంగతి యాకోబుకు తెలియదు. యాకోబు ఉదయకాలం చూసి ఇదేంటి నువ్వు ఎలా చేస్తావని అడిగినప్పుడు, ఇది మా ఊరి మర్యాద, పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు వివాహం చేయటం కుదరదని చెప్పినప్పుడు, నీవు ఆమె కొరకు ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేస్తే నేను ఆమెను నీకు ఇస్తాను అని చెప్పి చెప్తాడు. రాహేలును ఎక్కువగా ప్రేమించాడు గనుక మరొక 7 సంవత్సరాలు అతడు కొలువు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే లేయా జబ్బు కండ్లు కలిగినది. భర్త ప్రేమను నోచుకోలేదు, కానీ దేవుని ప్రేమను నోచుకుంది. దేవుడు గర్భాన్ని తెరిచాడు. రాహేలు వివాహం చేయడానికి 7 సంవత్సరాల సమయం ఉంది, మా తండ్రి వివాహం చేయడానికి ఒప్పుకున్నాడు గనుక యాకోబు నా మేనత్త కుమారుడే కదా, నాకు వరస అవుతాడు గనుక నేను ఎలా ఉన్నా పర్వాలేదని వారు ఒకే ఇంటిలో నివసిస్తున్నప్పటికీ హద్దులు మీరలేదు. తన కన్యత్వాన్ని కాపాడుకుంది ప్రియులారా. యాకోబు కూడా తన మగసిరిని పోగొట్టుకోలేదు. ఎందుకనంటే అతడు కూడా పరిశుద్ధంగా జీవించాడు, ఆమె కూడా పరిశుద్ధంగా జీవించింది. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి వారు ఒకే ఇంటిలో ఉన్నప్పటికీ కూడా వారు వివాహ కాలము వరకు కూడా వేచి చూచారు. మరొక 7 సంవత్సరాలు ఆమె ఒకే గృహంలో ఉన్నప్పటికీ కూడా హద్దులు మీరి వారు ప్రవర్తించలేదు. వారి సరిహద్దుల్లో వారి హద్దుల్లోనే వారు ఉండి వారు నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం లేఖనంలో. దేవుని బిడ్డలను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే వారి జీవితాల్లో వారెన్నడూ కూడా అసభ్యకరంగా జీవించినట్లు ఎక్కడ మనకు కనపడదు. ఈనాడు యవనస్తులు ఎంతో విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. పెండ్లికి ముందే భయంకరమైనటువంటి కార్యాలు వారు జరిగిస్తూ ఉన్నారు. వారికి ఇష్టమైనటువంటి మార్గాల్లో వారు నడుస్తూ దానికి ఒక పేరు పెట్టి ఎంజాయ్ చేస్తున్నామని చెప్పి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ తమ యవ్వన కాలాన్ని పాడు చేసుకుంటున్నారు. తమ యొక్క కన్యత్వాన్ని పాడు చేసుకునేటువంటి వారుగా ఈనాడు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అంత గొప్పగా వారు ఫీల్ అవుతూ ఉన్నారు, ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. నా వెనక ఇంతమంది తిరుగుతున్నారని గొప్పగా చెప్పుకునేటువంటి దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. దినాలు చెడిపోయినాయి, దినములు చెడ్డవి గనుక
సమయాన్ని పోని ఒక ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే రాహేలు తన యొక్క సౌందర్యాన్ని బట్టి గర్వించింది. తన అక్క మీద అసూయపడింది. రాహేలును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆమె రూపసియు, సుందరియు అనేటువంటి మాటల్ని తెలియజేశాడు. ఆమె అందాన్ని బట్టి ఆమె గర్వించుండొచ్చు. అంత మాత్రమే కాదు, ఆమె సుందరవతి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆత్మీయ సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. కానీ ఇక్కడ ఈమెను గురించి మాట్లాడుతున్నప్పుడు ఈమె సుందరవతి అనేటువంటి విషయాన్ని, ఈమె శారీరకంగా కూడా అందంగా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. అయితే ఎప్పుడు కూడా బాహ్య సౌందర్యం కంటే ఆత్మీయ సౌందర్యం గురించి మాట్లాడుతుంది. పేతురు భక్తుడు ఆత్మ సంబంధమైన అలంకరణ మీరు కలిగి ఉండాలి, గుణము అనే అక్షయ అలంకారాన్ని మీరు కలిగి ఉండాలి అని ఆయన తన పత్రికలో 3వ అధ్యాయం మొదటి పత్రికలో తెలియజేశాడు. ప్రియులారా, సుందరవతే కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఒక మాట మనం చూస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం అంటాడు, వివేకము లేని స్త్రీ పంది ముక్కునున్నటువంటి బంగారు కమ్మి వంటిది అని. వివేకం లేకపోతే, జ్ఞానంగా నడుచుకోకపోతే ఎంత సుందరవతి అయినా, ఎంత అందమున్నా పంది ముక్కునున్నటువంటి బంగారు కమ్మితో సమానము అని దేవుని లేఖనాల్లో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాయించాడు. నిజమే, ఈమె జీవితంలో శారీరకంగా అందంగా ఉంది. ఆమె అందంగా ఉండటాన్ని బట్టి, ఆమె అందమును బట్టి ఆమెను బహుగా ప్రేమిస్తూ వచ్చాడు. తన అందాన్ని బట్టి గర్విస్తూ తన యొక్క యందు అసూయపడుట ద్వారా ఆమె గర్భము మూయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఏ విషయాల యందు నువ్వు గర్విస్తూ ఉన్నావు? మన అతిశయము దేవుడే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, దేవుని బట్టి అతిశయించడం మానేసి మనకున్నటువంటి అందాన్ని బట్టి, మనకున్నటువంటి చదువును బట్టి, మనకున్నటువంటి పదవిని బట్టి, మనకున్నటువంటి ఆస్తిని బట్టి మనము గర్వించే వారంగా ఉన్నామా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది పిల్లరా. కనుక ఈమె అందాన్ని బట్టి గర్వించింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈమెలో ఉన్నటువంటి 3వ లక్షణం ఏమిటి అని మనం చూస్తే ప్రియులారా, ఈమె రాహేలు దేవునికి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈమె అందాన్ని బట్టి గర్వించింది. తనకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలు ఇస్తావా ఇవ్వా అని భర్తను అడుగుతుంది. భర్త అంటున్నాడు, నేను ఏమైనా దేవుణ్ణా అని అంటున్నాడు. అదే భార్యాభర్తల కలయిక వలన బిడ్డలు పుట్టరా? ఇక్కడ చూస్తే ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈమె నాకు బిడ్డలు కావాలి, నా అక్కకేమో బిడ్డలు ఉన్నారు, నాకు సంతానం లేదు, నాకు సంతానం కావాలని చెప్పి ఆయన్ని అడుగుతుంది. అడుగుతుంటే నేనేమైనా దేవుణ్ణమ్మా అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు యాకోబు. అప్పుడు ఇది మనుషుల వలన కాదని చెప్పి, అంతవరకు మనుషుల వైపు చూచింది, ఇది మనుషుల వలన కాదని చెప్పి అప్పుడు దేవుని మీద ఆనుకోవటం ప్రారంభించింది. దేవుని మీద ఆనుకుని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అన్న దేవునికి మొరపెట్టినప్పుడు అన్న మొరను విని దేవుడు ఒక కుమారుని అనుగ్రహించినట్లుగా ఈమె కూడా ప్రభు సన్నిధిలో మొరపెట్టి, ప్రభువా నాకు బిడ్డలు దయచేయి, నా కుమారుని దయచేయి అని చెప్పి కన్నీరు కార్చింది, పశ్చాత్తాపడింది. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థించిందో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారునికి యోసేపు అని పేరు పెట్టింది. తర్వాత మరలా ఆమె గర్భవతి అయింది. ఆమె బయలుదేరి బేతేలునకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మార్గ మధ్యములో ఆమె ప్రసవించి, ఆ ప్రసవిస్తున్నప్పుడు మరణిస్తూ ఆమె కుమారునికి దుఃఖపుత్రుడు అని అర్థం వచ్చేటట్లుగా బెనూని అని పేరు పెట్టింది. యాకోబు ఆ కుమారునికి కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టాడు. తర్వాత బెన్యామీను అనేటువంటి పేరు అతనికి నామకరణం చేశాడు. ఆమె గతించిపోయింది. చూడండి, అసూయ చేత ఆమె నశించింది. ఆమె ఎక్కువ కాలం జీవించలేకపోయింది. లేయా దేవుని చిత్తానికి లోబడి, దేవునిని ప్రేమించి, దేవునిని ఆశ్రయించి, దేవుని కృపలో ఎదిగి దేవుని చిత్తానికి లోబడింది. ఈమె దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్న తర్వాత, తన గర్భాన్ని తెరిచి తన నిందను తొలగించిన తర్వాత మరలా తన తండ్రి యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క గృహదేవతలను దొంగిలించింది. మరి అవి ఒకవేళ బంగారుతో చేయబడినటువంటి విగ్రహాలు కాబట్టి దాని విలువ ఎక్కువ ఉందని చెప్పి తీసుకుని వెళ్ళిపోయిందో, మరి ఎందుచేతనో ఆమె ఆ యొక్క తండ్రి ఇంటను ఉన్నటువంటి విగ్రహాలను తీసుకుని వెళ్ళింది. తీసుకుని వెళ్ళి, ఏమయ్యా ఇలాంటి పని చేసేవాటి, నువ్వు వెళితే వెళ్ళావు, బిడ్డలను తీసుకుని, నీ భార్య బిడ్డలను తీసుకుని, నీ ఆస్తిని తీసుకుని వెళ్ళిపోతున్నావు, బాగానే ఉంది, కానీ నా యొక్క విగ్రహాలు ఎందుకు దొంగిలించావంటే అవి నా దగ్గర లేవని చెప్తాడు యాకోబు. చూస్తే ఆమె ఒక మూట సంచి కట్టి ఆ సంచిలో పెట్టి దాచిపెట్టి ఆ యొక్క దానిపైన కూర్చుంటుంది.
కూర్చుండి నేను కడగా ఉన్నాను, లేవకూడదు, కాబట్టి నేనైతే తీయలేదని అబద్ధం చెప్పింది. చూడండి, దేవుని బిడ్డలు సత్యం చెప్పాలి. కానీ ఈమె అబద్ధం ఆడింది, దొంగిలించింది. ఈ 2 విషయాలు బలహీనత ఆమె జీవితంలో ఉన్నాయి. చాలామంది ఈనాడు దేవుని యొద్దకు వస్తూ ఉన్నారు. అక్కర్లు తీరిన తర్వాత మరలా దేవుని విడిచిపెట్టేవారుగా ఉన్నారు. లేయ అయితే దేవుని హత్తుకుంది. రాహేలు దేవునిని ఆశ్రయాన్ని పొంది మరలా తండ్రి ఇంటిలో ఉన్నటువంటి వాటి యందు ఆమె ఆశిస్తూ ఉంది. ఆ విగ్రహాలను తనతో కూడా తీసుకుని వెళ్తా ఉంది. బేతేలుకి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాలన్నింటిని, మీ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని తీసుకుని, మీ చెవి పోగులు విగ్రహాలు తీసివేయని చెప్పి వాటిని మస్తకి వృక్షం క్రింద పాతిపెట్టాడు. రండి మనం బేతేలుకి వెళదామని చెప్పి దేవుని సన్నిధికి, దేవుని మందిరము అని చెప్పినటువంటి ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఈమె జీవితంలో అబద్ధం ఆడటం ద్వారా ఆమె నష్టపోయింది. చూడండి, దేవుని మీద ఆనుకోకపోవటం వల్ల మార్గమధ్యంలో మరణించింది. అంత మాత్రమే కాదు, తన కనినటువంటి బిడ్డల యొక్క మంచి చెడ్డలు చూడలేకపోయింది. చూడండి ప్రియులారా, ఆమె అనుకుంది నేను ఏదో చేసేసాను అనుకుంది. కానీ ఆమె జీవితంలో అసూయ పడింది. తన సొంత అక్కేందే. ఆమెలో ఉన్నటువంటి బలహీనత అసూయ, దొంగతనం, అబద్ధము, ఈ వీటి వలన ఆమె జీవితంలో నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాహేలు తన యొక్క తండ్రి యొక్క విగ్రహాలను దొంగిలించి అబద్ధమాడి నష్టపోయి తన బిడ్డలను చూచుకోలేనటువంటి పరిస్థితి, తన జీవిత కాలము ఇంకా జీవించవలసినటువంటి పరిస్థితులు ఉండగా ఆమె మధ్యంతరంగా చనిపోయినటువంటిది. లేయ దేవుని హత్తుకుంది. తండ్రి విగ్రహాలను దొంగిలించలేదు, వాటి యందు ఆశపడలేదు. తన యొక్క దేవునికి సంపూర్ణంగా లోబడి తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకొని, తను తానుగా ప్రభువుకి అప్పగించుకొని దేవునితో సహవాసం చేయడం ప్రారంభించింది. దేవుని ప్రేమకు పాత్రురాలైంది. ఆమె సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడి దేవుని కృపలో ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈమెలో కొన్ని విషయాల్ని మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్ముడు కృపనిచ్చాడు. నీలో కూడా ఇలాంటి బలహీనతలు కనబడతా ఉన్నాయా? దేవుడిని ఆశ్రయించి అవసరాలు తీరగానే మరలా నీ ఇష్టాన్ని, నీ యొక్క చిత్తాన్ని, నీ యొక్క ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోవడానికి వెళ్ళిపోతున్నావా? తద్వారా నువ్వు నష్టపోతావు. నువ్వేదో అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో రాహేలు ఏ రీతిగా నష్టపోయిందో ఆ రీతిగా నష్టపోతావు. సంపూర్ణంగా దేవుని మీద ఆనుకో. ఆయన చిత్తానికి లోబడు. ఆయన సంపూర్ణమైనటువంటి చిత్తానికి నువ్వు లోబడినప్పుడు నిన్ను నిండారుగా దీవించి ఆయన కృపలో నడిపించేటువంటి వాడు. రాహేలు గతించిపోయింది, కానీ దేవుడు కనికరించి ఆ యొక్క సంతానాన్ని అభివృద్ధిపరిచాడు. వారి సంతానాన్ని దీవించాడు. పిల్లరా, తన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. 12 గోత్రాల్లో వారు కూడా ఉండి దేవుని కృపలో వారు ఎదిగారు. బెన్యామీను గోత్రాన్ని గురించి మనం చూస్తాం. ప్రియులారా, దేవుని కార్యాలు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలుని గురించి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆమె తండ్రి మందను మేపుతుందని, రెండవది ఆమె సుందరి రూపవతిని, మూడవది ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించింది అనేటువంటి విషయాలు. ఆమెలో బలహీనతలను కూడా మనం చూచాం. అయితే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృపలో ఎదిగేవారుగా ఆమె జీవితంలో నుంచి ఈ పాఠాలు మనం నేర్చుకుంటున్నప్పుడు వాటిని మనం చూస్తూ మన జీవిత సత్యాలను ప్రభువుకు మనం సమర్పించుకొని మనం ఆ రీతిగా కాక దేవుణ్ణి హత్తుకొని జీవించేవారుగా ఉండినట్లుగా పరిశుద్ధాత్ముడు తన కృపను అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. రాహేలుని గురించి కొన్ని విషయాల్ని మేము ధ్యానించడానికి నువ్వు కృప చూపించావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు. రాహేలులో బలహీనతలు ఉన్నాయి, వాటిని కూడా మా ముందుంచావు నాయన. మేము బలహీనతల్లో కాకుండా మేము బలహీనులుగా కాకుండా నీ యందు భయభక్తులు కలిగి నిన్ను హత్తుకొని నీ ప్రేమకు పాత్రులుగా చేయబడి నీ కృపలో ఎదిగేవారుగా నీ యందు భయభక్తులు కలిగి సంపూర్ణంగా నీ చిత్తానికి లోబడి జీవించేవారుగా మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని సర్వశక్తి కలిగిన యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.